మాత్రం వేరేది కాదు, ఇదే ట్రైన్. పద్మావతి లాగా సికింద్రాబాద్ ప్రయాణించాము. అండ్ మళ్ళీ అక్కడ నుండి ఈ రోజు శబరి లాగా ప్లాట్ఫామ్ 5 మీదకి వచ్చేసాము తిరుపతి రైల్వే స్టేషన్. అలాగే తిరుపతి రైల్వే స్టేషన్ కు ఆన్ టైం కన్నా 7 నిమిషాల ముందుగా చేరుకోవడం జరిగింది. చాలా బాగుంది కదా. అండ్ చూద్దాం అప్ టు సౌత్ సెంట్రల్ రైల్వే జోన్ మన చిత్తూరు డిస్టిక్ వరకు ఉంటుంది. ఆ తర్వాత వచ్చేసి సౌదర్న్ రైల్వేలోకి ఎంటర్ అవుతాము. ఆ తర్వాత మన యొక్క ట్రైన్ యొక్క డిపార్చర్ అండ్ అరైవల్ యొక్క టైమింగ్ మెయింటెనెన్స్ ఎలా ఉంటుందో చూద్దాము. 662 కిలోమీటర్స్ కవర్ చేసుకొని మన తిరుపతి రైల్వే స్టేషన్ చేరుకోవాల్సిన స్కెడ్యూల్ అరైవల్ టైం ఎగ్జాక్ట్లీగా రాత్రి 12 గంటలు. 2 మినిట్స్ హాల్ట్, 12 గంటల 2 నిమిషాలు. సో మన ట్రైన్ ఇప్పుడు ముందు వచ్చేసింది. ఇక్కడ ఆల్మోస్ట్ 8 మినిట్స్ ఇక్కడ వెయిటింగ్ ఉండబోతుంది మన ట్రైన్. ఆ తర్వాత డిపార్చర్ తీసుకుంటుంది. మీరు అనుకుంటారు పద్మావతి సూపర్ ఫాస్ట్ వేరే, శబరి వేరే, అలా ఏం కదండి, ఇదే ట్రైన్ అనమాట. నిన్నటానికి కంటిన్యూ ఇది దీంట్లో చేస్తాం. నిన్న వచ్చేసి S4లో చేసాము అండ్ ఈరోజు వచ్చేసి S3లో చేస్తున్నాం. నా ఎక్స్పీరియన్స్ ప్రకారము మన శబరి యొక్క స్పీడింగ్ మెయింటెనెన్స్ చాలా బాగుందండి, చాలా బాగుంది. 130 మొత్తం 130 అన్నమాట. అందుకోసమే అన్ని స్టేషన్లో డిపార్చరింగ్ వచ్చేసి ఆన్ టైం కన్నా బిఫోర్ అవుతున్నది. ఓన్లీ మనకు గుంటూరు సెక్షన్లో మాత్రం, అంటే గుంటూరు డివిజన్లో మాత్రమే డిలే అయింది, ఎందుకంటే అది సింగిల్ ట్రాక్ కాబట్టి. సో మిగతా అన్ని స్టేషన్లో మాత్రం ముందుగానే అవుతున్నది. ఫెంటాస్టిక్. కదిరెడ్డి వారిపల్లి వెళ్ళే ట్రైన్ ప్లాట్ఫామ్ 4 మీద ఉంది. ఇక్కడ మొత్తం మన తిరుపతి రైల్వే స్టేషన్ అండర్ కన్స్ట్రక్షన్లో ఉండడం వల్ల లైటింగ్ అంతంత మాత్రమే ఉంది ఇక్కడ. మన యూనివర్సిటీలో బీటెక్ చేస్తాను అంటున్నాడు. వెల్కమ్ టు 18th halt మన చిత్తూరు రైల్వే స్టేషన్. 734 కిలోమీటర్లను కవర్ చేసుకొని మన చిత్తూరు రైల్వే స్టేషన్ చేరుకోవాల్సిన స్కెడ్యూల్ అరైవల్ టైం వచ్చేసి 1:03. అదేవిధంగా 2 మినిట్స్ హాల్ట్ తీసుకొని 1:05 ఇక్కడ నుంచి బయలుదేరి వెళ్ళవలసి ఉండగా మన ట్రైన్ 1 నిమిషం ఆన్ టైం కన్నా 1 నిమిషం బిఫోర్ చేరుకోవడం, అంటే 1:02 ఇక్కడ చేరుకోవడం జరిగింది. సో ఆ విధంగా ఇక్కడ మొత్తం 3 మినిట్స్ ఉండబోతుంది ప్లాట్ఫామ్ 2 మీద. ఇది మన సౌత్ సెంట్రల్ రైల్వే జోన్ యొక్క పనితీరు అన్నమాట. చూద్దాం ఇంకా నెక్స్ట్. ఇంతటితో ఎండ్ అయిపోతుంది మన సౌత్ సెంట్రల్ రైల్వే జోన్లో రన్నింగ్ మన శబరి. ఇంకా నెక్స్ట్ కాట్పాడితో మొదలవుతుంది సౌదర్న్ రైల్వే జోన్ యొక్క, అంటే అందులో ఎంటర్ అవుతుంది. సౌదర్న్ రైల్వేలోకి ఎంటర్ అయిన తర్వాత చూద్దాం మన అప్ టు కోయంబత్తూరు వరకు అండ్ ఇంకా ట్రివాండ్రం వరకు ఎలా ఉండబోతుందో మన ట్రైన్ యొక్క డిపార్చర్స్ అండ్ అరైవల్స్ అండ్ స్పీడింగ్ యొక్క మెయింటెనెన్స్ ఎలా ఉంటుందో. అండ్ మన జర్నీ సెకండ్ డేలో వచ్చేసి మొదలైందన్నమాట. సెకండ్ డేలోకి ఎంటర్ అయింది అండ్ మన ట్రైన్ కూడా మూవ్ అయిపోయింది. ప్రతి ఒక్కరు పడుకో ఉన్నారు. వెల్కమ్ టు 24th halt మన తమిళనాడులోని తిరుపూర్ రైల్వే స్టేషన్. 1081 కిలోమీటర్లు కవర్ చేసుకొని తిరుపూర్ రైల్వే స్టేషన్ చేరుకోవాల్సిన స్కెడ్యూల్ అరైవల్ టైం తెల్లవారుజామున 6:43. 2 మినిట్స్ హాల్ట్ తీసుకొని
6:45 ఇక్కడి నుంచి డిపార్చర్ అవ్వాల్సి ఉండగా మన ట్రైన్ ఎగ్జాక్ట్లీగా 7:03 7:03 చేరుకోవడం జరిగింది. తను 20 minutes డిలేగా మన తిరుపూర్ రైల్వే స్టేషన్ ప్లాట్ఫామ్ 1 మీదకి చేరుకోవడం జరిగింది. స్కిల్ విల్ జీల్. వెల్కమ్ టు సెకండ్ డే మన సబరి ఎక్స్ప్రెస్ వ్లాగింగ్లో. వెస్ట్ కోస్ట్ సూపర్ ఫాస్ట్ ఎక్స్ప్రెస్ బెంగళూరు సెంట్రల్ నుండి ఎంజీఆర్ చెన్నై సెంట్రల్ వరకు. కోయంబత్తూర్ జంక్షన్ రైల్వే స్టేషన్ నుండి డిపార్చర్ తీసుకునేందుకు 3 ట్రైన్స్ రెడీగా ఉన్నాయి. Welcome to 25th halt, Coimbatore Junction, Railway Station. 1,132 kilometers కవర్ చేసుకొని కోయంబత్తూర్ జంక్షన్ రైల్వే స్టేషన్ చేరుకోవాల్సిన స్కెడ్యూల్ అరైవల్ టైం 7:57. అదేవిధంగా 3 minutes హాల్ట్ తీసుకొని 8 గంటలు ఇక్కడి నుంచి బయలుదేరవలసిన మన ట్రైన్ ఆన్ టైం కన్నా 30 minutes ముందుగానే ఇక్కడికి చేరుకోవడం జరిగింది. ఎక్కడైతే మన కోచ్ వచ్చి ఆగిందో అక్కడ టీ స్టాల్ కానీ టిఫిన్ స్టాల్ కానీ ఏమీ లేవు. సో మనం చాయ్ తీసుకుంటున్నాం. కోయంబత్తూర్ జంక్షన్ రైల్వే స్టేషన్ ప్లాట్ఫామ్ 2 మీద తెలుసుగా ప్లాట్ఫామ్ టీ ఎలా ఉండేది అంతే అన్నమాట. యావరేజ్ కూడా ఉండదు, బెలో యావరేజ్ ఉంటుంది. బట్ వేరే వాటితో కంపారిజన్ చేసుకుంటే బెటర్ క్వాలిటీ అన్నమాట. ఖచ్చితంగా ఎగ్జాక్ట్లీగా 8 గంటలకు మన ట్రైన్ ప్లాట్ఫామ్ 2 నుండి డిపార్చర్ తీసుకోవాలి. అదేవిధంగా ఎగ్జాక్ట్లీగా 8 గంటలకు డిపార్చర్ తీసుకోవడం జరిగింది మన సబరి ఎక్స్ప్రెస్. యాక్చువల్లీ దీని పేరు సబరి ఎక్స్ప్రెస్ కాదు, సూపర్ ఫాస్ట్ అని ఆ బిరుదు ఇచ్చుంటే చాలా బాగుండేది. సో దీని యొక్క క్లీనింగ్ పర్పస్ కోసం అనుకుంటాను. వావ్, 13536 WDG 3A, అమితమైన ప్రేమ 3A. సరిహద్దు తమిళనాడు అండ్ కేరళ సరిహద్దులో మనకు ఈ హిల్స్ అనేది సీనరీ కనపడుతుంది. చూడండి, బాగా గమనించండి, బాగా చూడండి. కొండ హాఫ్ కనపడుతుంది, హాఫ్ కనపడలేదు మంచు ప్రభావం వల్ల. పైనంతా మంచు, అది మీరు చూడొచ్చు అన్నమాట. ఆ కొండ అంతేకాదు, కొండ ఇంకో ఉంది అన్నమాట. అండ్ ఇంకో కొండ చూడండి, దాని బ్యాక్గ్రౌండ్ ఉండే ఇంకో కొండ ఉంది కదా, ఆ కొండ. సో అది పూర్తిగా మంచులో మునిగిపోయింది. అది మొత్తం
ఘాట్ ఎండ్స్ అంటే ఘాట్స్ కంప్లీట్ అయిపోయాయి. ఇంకా నెక్స్ట్ వచ్చేది మనకు పాలక్కాడ్ జంక్షన్ రైల్వే స్టేషన్. పాలక్కాడ్ జంక్షన్ అండ్ కోయంబత్తూరు జంక్షన్ ఒక లైన్ వచ్చేసి కొన్ని స్టేషన్లను కొన్ని టౌన్లను కలుపుకుంటూ పొలాచి మీదుగా అట్లా కోయంబత్తూరు జంక్షన్ కూడా రీచ్ అవ్వచ్చు. లేకపోతే కోయంబత్తూరు జంక్షన్ నుండి కూడా అట్లా వేరే స్ట్రాక్ ఉందన్నమాట. వయా పొలాచి మీదుగా పాలక్కాడ్ టౌన్ మీదుగా ఇట్లా పాలక్కాడ్ జంక్షన్ కూడా కనెక్ట్ అయ్యి ఉంది అనమాట. సో ఈ విధంగా పాలక్కాడ్ జంక్షన్ అండ్ కోయంబత్తూరు జంక్షన్. వెల్కమ్ టు 26th హాల్ మన పాలక్కాడ్ జంక్షన్ రైల్వే స్టేషన్. సో వెండర్స్ ఉదయం టిఫిన్ తీసుకొని వెండర్స్ రెడీగా ఉన్నారు. 1187 కిలోమీటర్స్ని కవర్ చేసుకొని 26th హాల్ట్ అయిన మన పాలక్కాడ్ జంక్షన్ రైల్వే స్టేషన్ చేరుకుంటున్న స్కెడ్యూల్డ్ అరైవల్ టైం 9:17 అయితే మన ట్రైన్ 9:15 అంటే ఆన్ టైం కన్నా 2 నిమిషాల ముందుగానే పాలక్కాడ్ జంక్షన్ రైల్వే స్టేషన్ చేరుకోవడం జరిగింది. అండ్ ప్లాట్ఫామ్ 2 అనుకుంటాను, ప్లాట్ఫామ్ 2 మీద చేరుకోవడం జరిగింది. అండ్ మనం వీలైతే చూద్దాం, టిఫిన్ ఇక్కడే తీసుకునేదానికి ప్రయత్నం చేద్దాము. సో చాలా ప్రశాంతంగా ఉంది. ఫస్ట్ మనం టిఫిన్ తీసుకుందాం. ఇక్కడ 3 minutes ఇక్కడ హాల్ట్ అనమాట. 9:17, 9:20. నా కంపార్ట్మెంట్లో ఎవ్వరు ఒక్క ప్యాసింజర్ ఇందాక ఉన్నారు. ప్యాసింజర్స్ మొత్తం దిగేశారు పాలక్కాడ్ జంక్షన్లో. సో నేను ఒంటరిగా నా బ్యాగ్ ఒక్కటే ఉంది అండ్ డోర్ దగ్గర ఉంది నా బ్యాగు. ఎవరైనా పట్టుకొని వెళ్ళిపోతే కనపడగా జస్ట్ ఒక సెకండ్లో అయిపోతుంది అనమాట. అలా తీసుకుని దిగేయచ్చు అనమాట. సో ఎవరు లేరు. సో నేను దూరం కూడా వెళ్ళాను. నాకు టిఫిన్ కావాలి. ఇక్కడ మొత్తం వచ్చేసి ఓన్లీ వడ మాత్రమే సేల్ చేస్తున్నారు. వడ అండ్ అంతే, వడ సేల్ చేస్తున్నారు. మనకు ఇడ్లీ కానీ దోశ కానీ ఇక్కడ మాత్రం అవైలబుల్ లేదు. అది కావాలంటే మనం వేరే చాలా దూరం వెళ్ళాలి. ఇక్కడ చూడండి, వాటర్ రీఫిల్లింగ్ ఉంది. మన ట్రైన్ వాటర్ రీఫిల్లింగ్ అంటే మన ట్రైన్ ఇంకా ఒక 10 minutes ఇక్కడ ఆగుతుంది అన్నమాట. ఏ వడ లేదు. ఇంకా ఏం చేద్దాము, మనం ఇంకా వేరే ఇడ్లీ కానీ ఏం లేదు. कितने का हो? 2 वड़ा कितना? 2 वड़ा 30. 3 वड़ा है तो 40. एक वड़ा आके చూద్దాము. ఒకవేళ టేస్ట్గా ఉంటే మళ్ళీ తీసుకుందాము. కిतना बोला ये? 30. ఈ 2 వడ వచ్చేసి పాలక్కాడ్ జంక్షన్ రైల్వే స్టేషన్లో వచ్చేసి 30 రూపాయలు. చల్లగానే ఉంది. బా చాలా చల్లగా ఉంది. అంటే చాలా చల్లగా ఉంది. नहीं 2 पीस वो ठंडा है, बहुत ठंडा है वो. जल्दी हो जाएगा. ठंडा है. तुम लोग कैसे खाएगा अभी ठंड में? मैं गरम सोचा मैंने. एकदम ठंडा. చాలా చల్లగా ఉందండి. ప్రాబ్లం ఏంటంటే వీళ్ళు ఏది కూడా అన్ని అబద్ధాలు మాట్లాడతారు. ఒక్కటి కరెక్ట్ వీళ్ళే కదా, ఎక్కడ కూడా స్టేషన్లో గరం ఉందా అంటే గరం ఉంది అంటారు. తీరా చూస్తే చల్లగా ఉంటుంది. వడ పచ్చడి ఫెంటాస్టిక్, చాలా బాగుంది. చాలా చల్లగా ఉంది. ఈ పచ్చడి అయితే చాలా బాగుందండి. ప్లాట్ఫామ్ 2 మీద వడ మాత్రమే సేల్ చేస్తారు. మనకు ఇడ్లీ కావాలంటే క్యాంటీన్లోకి వెళ్ళాలి. మనకు వేరే ట్రైన్ వచ్చింది చూడండి, హటియా ధన్బాద్. హటియా నుండి ఎర్నాకుళం వెళ్ళే మన ఎక్స్ప్రెస్ రావడం జరిగింది. ప్లాట్ఫామ్ 3కి రావడం జరిగింది. వడ నల్లా ఇరుక్కుదా ఇది పాలక్కాడ్ నల్లా ఇరుక్కుదా. ఇక్కడ ఉంది క్యాంటీన్ చూడండి. అండ్ అది తెలుసు కదా, అది వచ్చేసి స్టాక్ ఇది దాన్ని ఏమంటారు, క్లాక్ రూమ్ అంటారు కదా. అది కొత్త టెక్నాలజీ కలిగిన లగేజ్. అండ్ ఇదిగోండి హటియా నుండి ఎర్నాకుళం వెళ్ళే
ఇప్పుడు మనం పూర్తిగా భరత పూజ రివర్ పక్క నుంచే మన ట్రైన్ వెళ్తుంది. ఆల్మోస్ట్ పాలక్కాడ్ జంక్షన్ నుండి ఇలాగే ఉంటుంది. కాకపోతే మనకు కనపడదు. ఇది ఉంది కదా ఈ సినరీ మొత్తం ఇవి చెట్లు ఇండ్లు ఇవన్నీ దాని వెనకాల మొత్తం రివర్ ఉంటుంది. అప్ టు ఏదైతే మనం అక్కడికి వెళ్తాం కదా అతిరంపల్లి వాటర్ ఫాల్, ఆ అతిరంపల్లి వాటర్ ఫాల్ అనేది ఈ నీటితో కలిగింది అనమాట. అక్కడ ఇట్లా వెళ్ళేసి చాలకుడి వరకు వెళ్ళేసి అక్కడ వచ్చేసి పైనుండి కిందికి నీళ్ళు దూకుతాయి. సో అది మనకు చాలా బ్యూటిఫుల్గా ఆ వాటర్ ఫాల్ కనపడుతుంది. కాబట్టి ఎక్కడెక్కడి నుంచో వస్తారు అక్కడికి. చిటికోర్ని నుండి పాలక్కాడ్ జంక్షన్ వెళ్ళే ఎక్స్ప్రెస్. వడకాన్సరి రైల్వే స్టేషన్ దగ్గర మీట్ అవ్వడం జరిగింది. బ్యూటిఫుల్ హౌసెస్ చూడండి ఎలా ఉంటాయో ఇక్కడ. Welcome to 29th
హాల్ట్ మన త్రిశూర్, కేరళలోనే త్రిశూర్ అనేది ఒక డిస్టిక్ అవుతుంది. త్రిశూర్ రైల్వే స్టేషన్ 1263 కిలోమీటర్స్ కవర్ చేసుకొని త్రిశూర్ రైల్వే స్టేషన్ చేరుకోవాల్సిన స్కెడ్యూల్డ్ అరైవల్ టైం 10 గంటల 35 నిమిషములు. అండ్ 3 మినిట్స్ హాల్ట్ తీసుకుని 10 గంటల 38 నిమిషాలకు ఇక్కడ నుంచి డిపార్చర్ అవ్వాల్సి ఉండగా మన ట్రైన్ ఎగ్జాక్ట్లీగా 10 గంటల 54 నిమిషాలు చేరుకోవడం జరిగింది. 20 మినిట్స్ డిలేగా మన త్రిశూర్ రైల్వే స్టేషన్ చేరుకోవడం జరిగింది. మన ఏదన్నా ట్రై చేద్దాము తీసుకునేదానికి. ఇక్కడ బిస్కెట్లు ఉంటాయి, ఏంటో ఉంటాయి అబ్బా కేరళలో, ఇవన్నీ మస్తుగా ఉంటాయి. ఇవి నేనే ఓ సింగిల్ ఏదేదో ప్రైస్ చూడండి, 30 రూపీస్. సో బింగో హ్యాష్ ట్యాగ్ ఇది. ఎర్నాకుళం నుండి హజరత్ నిజాముద్దీన్ వెళ్ళే మంగళ లక్షద్వీప్ సూపర్ ఫాస్ట్ ఎక్స్ప్రెస్. ఆ ట్రైన్ కూడా ఇక్కడ హాల్టింగ్ లేదు, పుదుకాడ రైల్వే స్టేషన్ దగ్గర. బట్ ఇక్కడ మన ట్రైన్ మొత్తానికి హాల్టింగ్ ఇచ్చింది, ఓవర్టేక్ ఉండడం వల్ల. ప్రాప్తి సాగర్ వెల్కమ్ టు అల్వా రైల్వే స్టేషన్.
1317 కిలోమీటర్స్ని కవర్ చేసుకొని అలువా రైల్వే స్టేషన్ చేరుకోవాల్సిన స్కెడ్యూల్ అరైవల్ టైం 11 గంటల 28 నిమిషములు. అలాగే కేవలం 2 మినిట్స్ హాల్ట్ తీసుకుని 11 గంటల 30 నిమిషాలకు చేరుకోవాల్సి ఉండగా 11 గంటల 30 నిమిషాలకు డిపార్చర్ అవసరంగా మన ట్రైన్ ఎగ్జాక్ట్లీగా 12 గంటల 14 నిమిషములకు ప్లాట్ఫామ్ 1 మీదకి చేరుకోవడం జరిగింది. అంటే 46 నిమిషముల ఆలస్యంగా ప్లాట్ఫామ్ 1 మీదకి చేరుకోవడం జరిగింది. ఇది మెయిన్ ఎంట్రన్స్. ఇది ఇక్కడ నుంచి బయటికి వెళ్ళడము అండ్ బయట నుంచి లోపలికి రావడము. అలువా പറയാൻ വേണ്ടിയിട്ടല്ലല്ലോ, നമ്മൾ കമ്പനി സർവീസും കൊടുത്ത് നമ്മുടെ പ്ലാൻ ഒരു പ്ലാൻ എടുക്കാൻ വേണ്ടിയിട്ടാണ് നമ്മൾ എത്ര നേരം എത്ര കഷ്ടപ്പെട്ട് വരയ്ക്കുകയാണ്. നിങ്ങൾക്ക് എല്ലാം ഇതിനൊരു പ്രയോറിറ്റി ഇമ്പോർട്ടൻസ് നിങ്ങൾക്കില്ല. നിങ്ങൾ സെയിൽസ് ഉണ്ടാക്കി കൊണ്ടുവരാൻ താല്പര്യം ഇങ്ങനെ കൊണ്ടുവരുന്നത് ഒരു കാര്യം അറിയിക്കുന്ന സീരിയസ് ലെവലിൽ അറിയിക്കേണ്ട ഉത്തരവാദിത്തം ഞങ്ങളൊന്നാണ് വന്ന് വർക്ക് ചെയ്യണം. അപ്പം ക്യാബിൽ കയറി തന്നെ വിളിക്കും, ഞാൻ സമയം സംസാരിക്കാം. వెల్కమ్ టు 31st హాల్ట్ మన ఎర్నాకుళం టౌన్ రైల్వే స్టేషన్. 1334 కిలోమీటర్స్ కవర్ చేసుకొని మన ఎర్నాకుళం టౌన్ రైల్వే స్టేషన్ చేరుకోవాల్సిన స్కెడ్యూల్ అరైవల్ టైం మామ్స్ మ్యాజిక్. సో నా లంచ్ అనేది దీంతోనే కవర్ చేసుకుంటాను. అండ్ ఇంకా మిగతా స్నాక్స్ అవి ఆల్రెడీ బ్యాగ్లో ఉన్నాయి. 11 గంటల 55 నిమిషంలో 5 మినిట్స్ హాల్ట్ తీసుకొని 12 గంటలు ఇక్కడ నుంచి బయలుదేరి వెళ్ళవలసిందిగా మన ట్రైన్ ఎగ్జాక్ట్లీగా 12 గంటల 50 నిమిషములకు చేరుకోవడం జరిగింది. ఆల్మోస్ట్ 11:55 ఆల్మోస్ట్ 1 అవర్ అనుకోండి. 1 అవర్ డిలే మన ఎర్నాకుళం టౌన్ రైల్వే స్టేషన్ చేరుకునేందుకు అండ్ ప్లాట్ఫామ్ 1 మీదకి చేరుకోవడం జరిగింది. ఇప్పుడు మా ట్రైన్ పూర్తిగా లెఫ్ట్గా స్టర్న్ అయ్యింది కదా, సో కొటయాం వెళ్తుంది అనమాట. సో ఎర్నాకుళం జంక్షన్కు వెళ్లకుండా స్కిప్ చేసుకుంటూ ఈ విధంగా వెళ్ళిపోతుంది. చాలా పెద్ద కర్వ్ ఇది. స్ట్రైట్గా వెళ్ళి ఉంటే అది ఎర్నాకుళం జంక్షన్ అవుతుంది. సో ఎర్నాకుళం జంక్షన్ లేకుండా ఎర్నాకుళం టౌన్ కూడా కోటయాం వెళ్తుంది. river.
Welcome to Kottayam railway station of platform 2. 1394 కిలోమీటర్లను కవర్ చేసుకొని కోటయాం రైల్వే స్టేషన్ చేరుకోవాల్సిన స్కెడ్యూల్డ్ అరైవల్ టైం 1:07 అండ్ 3 minutes హాల్ట్ తీసుకొని 1:10 డిపార్చర్ తీసుకోవాల్సి ఉండగా మా ట్రైన్ ఏకంగా ఇక్కడికి 2:04 చేరుకోవడం జరిగింది. అంటే 57 నిమిషాల ఆలస్యంగా ప్లాట్ఫామ్ 2 మీదకి చేరుకోవడం జరిగింది మన శబరి ఎక్స్ప్రెస్. జయంతి జనతా ఎక్స్ప్రెస్. చాలా స్లోగా వెళ్తుంది ఇది. మంచి యాక్షన్ ఉంటుంది అనుకుంటే. జన్ శతాబ్ది త్రివేంద్రం నుండి కర్నూలు వెళ్ళే కర్నూలు జన్ శతాబ్ది ఎక్స్ప్రెస్. వెల్కమ్ టు 39th హాల్ట్ మన కేరళ రాష్ట్రంలోనే కొల్లం డిస్టిక్లోనే కొల్లం జంక్షన్ రైల్వే స్టేషన్. 1490 కిలోమీటర్స్ను కవర్ చేసుకొని మన శబరి ఎక్స్ప్రెస్ కొల్లం రైల్వే స్టేషన్ చేరుకోవాల్సిన స్కెడ్యూల్డ్ అరైవల్ టైం వచ్చేసి సాయంకాలం 4:02 అండ్ 3 minutes హాల్ట్ తీసుకుని 4:05 ఇక్కడి నుంచి డిపార్చర్ తీసుకోవాల్సిందిగా మన ట్రైన్ ఎగ్జాక్ట్లీగా 4:03 ఎగ్జాక్ట్లీగా 1 నిమిషం ఆన్ టైం కన్నా 1 నిమిషం ముందు ఇక్కడికి ప్లాట్ఫామ్ 1 మీదకి చేరుకోవడం జరిగింది. కొల్లం అనేది జంక్షన్ అవుతుంది ఎందుకంటే ఇక్కడి నుంచి ఒక లైన్ వెళ్తుంది చెన్కాసి.
అయితే 4:55 సారీ 4:05 డిపాజిట్ తీసుకోవాలి. అటువంటిది 9 అయిపోయింది, ఇంకా లోపల డెకరేషన్ అవి చాలా వర్క్ ఉంది. వెల్కమ్ మన డెస్టినేషన్ సబరి ఎక్స్ప్రెస్ డెస్టినేషన్ స్టేషన్ మన త్రివేంద్రం సెంట్రల్ ప్లాట్ఫామ్ 3 మీదకి చేరుకోవడం జరిగింది. సమయం చెప్తాను. సమయం 5:55. యాక్చువల్లీ మన సబరి ఎక్స్ప్రెస్ ప్లాట్ఫామ్ 3 మీదకి అంటే 1555 కిలోమీటర్లు కవర్ చేసుకొని 6:05 చేరుకోవాల్సిన మన ట్రైన్ 5:55 అంటే 10 నిమిషములు 10 నిమిషముల ముందుగా అంటే ఆన్ టైం కన్నా బిఫోర్ 10 మినిట్స్ ముందు మన సబరి ఎక్స్ప్రెస్ ప్లాట్ఫామ్ 3 మీదకి చేరుకోవడం జరిగింది. అండ్ మన జర్నీ యొక్క ఎక్స్పీరియన్స్ చూసుకుంటే అంతా ఓకే. ఒక ప్యాంట్రీ ఓవర్ ఛార్జింగ్ తప్ప, ఓవర్ ఛార్జింగ్ అంటే మనకేం ఓవర్ ఛార్జింగ్ ఏం పడలేదు. అండ్ మనకు మిర్చి బజ్జీ అది కూడా ఫ్రీగా ఇవ్వడం జరిగింది. అండ్ ఓవరాల్గా చూసుకుంటే జర్నీ మాత్రం చాలా ఎక్సలెంట్ అనమాట. అండ్ చూశారు కదా, ఎక్కడ కూడా డిలే అనేది ఓన్లీ మన గుంటూరు సెక్షన్లో డిలే మాత్రం చూపించింది. అండ్ తర్వాత ఇక్కడ మనకు కాట్పాడి తర్వాత కూడా కొద్దిగా డిలే అనేది కాట్పాడి కోయంబత్తూరు తర్వాత మిగతా కొన్ని నైట్ అప్పుడు నేను చూపించలేదన్నమాట, పడుకున్నాను. బట్ ఆ తర్వాత మాత్రం అయితే ఇక్కడ ఈ సెక్షన్లో మన కేరళ సెక్షన్లో మాత్రం అయితే 130 ఎక్కడో అన్నమాట. మోస్ట్లీ వచ్చేసి మనకు 110, 115 అంతవరకు మాత్రమే అన్నమాట. సో అదే అండి మన జర్నీ. ఇందులో ఎస్టీలో చాలా బాగా ఎక్సలెంట్గా జరిగింది. అండ్ మీ జర్నీ ఒకవేళ దీంట్లో జరిగి ఉంటే సో మీ ఎక్స్పీరియన్స్ ఎలా ఉండిందో డెఫినెట్గా కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి ఎలా ఉండదండి. సో ఓకే అండి, ఇంతేనండి. సో నా జర్నీ సికింద్రాబాద్ జంక్షన్ నుండి ఇంతవరకు 1555 కిలోమీటర్స్ ఎటువంటి డిలే లేకుండా మరియు 10 నిమిషంలో ముందుగానే మన సబరి ఎక్స్ప్రెస్ ఇక్కడికి రావడం జరిగింది. ప్లాట్ఫామ్ 3 రావడం జరిగింది.